పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పరమగీతములు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందా. పరమగీతములు 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందా. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. పరిశుద్ధ గ్రంథంలో పరమగీతములు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం ఉందండి. ఆ పుస్తకంలో సొలొమోనుకి షోలెమితికి మధ్య జరిగినటువంటి ఆ ప్రేమ కావ్యం అని చెప్పుకోవచ్చు. ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు యవనస్తులారా, మీరు ఆత్మీయ కోణంలో ఈ గ్రంథాన్ని చదవాలి. శారీరక దృష్టితో, భౌతికపరమైన దృష్టితో ఈ గ్రంథాన్ని చదవడానికి వీల్లేదు. ఆత్మీయ పరిభాషలో, లేకపోతే ఆత్మీయంగా ఈ పుస్తకాన్ని చదవాలి. ఇక్కడ ప్రియుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ప్రియురాలు ఎవరంటే సంఘం ఏంటి, మనం గుర్తుపెట్టుకోండి. అంటే ఈ రిలేషన్షిప్ అనేటువంటిది భౌతికపరమైనటువంటిది కాదు. ఈ రిలేషన్షిప్ చాలా పరిశుద్ధమైనటువంటిది. ఆలోచన చేస్తున్నారా? ఇక్కడ ప్రియుడు అంటే, ప్రియురాలు అంటే లోక సంబంధమైన సినిమాలో ఉన్నటువంటి ఆ ప్రియుడు ప్రియురాలతో మనం పోల్చడానికి వీల్లేదు. కానీ మన దేవుడు, మన రక్షకుడు మనకు ప్రియుడు, మనము ఆయన ప్రియురాలం. అంటే యేసుక్రీస్తు ప్రభు తన రక్తం చేత మనల్ని కొనుక్కున్నాడు. ఒకనాడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనతో వివాహం ఆడబోతున్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే వినటానికి కొంత చోద్యంగా అనిపించచ్చేమో, కానీ ఆ పోలికను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటాం. పరలోక రాజ్యంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతూ ఉంది. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పెండ్లి కొడుకు ఎవరనంటే మన రక్షకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రక్కన కూర్చున్నటువంటి ఆ వధువు సంఘం. అర్థమవుతుందా? సంఘం అంటే ఎవరు? క్రైస్ట్ టెంపుల్ సంఘమా, లేకపోతే వేరే సంఘమా? సార్వత్రిక సంఘం. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి కొనబడతారో వారు సంఘము. సంఘం అనేటువంటి మాట గ్రీకు భాషలో ఎక్లేషియా అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. చెప్పండి, ఎక్లేషియా. ఆ మాటకు అర్థం ఏంటంటే టు కాల్డ్ అవుట్, పిలువబడినటువంటి వారి సమూహం. మనందరూ కూడా పిలువబడ్డాం. దేవుడు మనందరినీ పిలిచి తన రక్తము చేత మనల్ని కడిగి సార్వత్రిక సంఘంలో సభ్యులుగా దేవుడు మనల్ని చేశాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ సంఘాన్ని ఆయన వివాహం ఆడబోతున్నాడు. ఇది పవిత్రమైనటువంటి వివాహం. శారీరక సంబంధం గురించి కాదు, కానీ ఆయన వివాహం ఆడటం ద్వారా ఆయన ప్రేమను, ఆయన సన్నిహిత సంబంధాన్ని అది సూచించిస్తుంది. పరమగీతాలు కూడా అద్భుతమైనటువంటి భావనలు ఉన్నాయి. నిజంగా ఆ షూలెమితి సొలొమోన్ని ఎంత గొప్పగా పొగుడుతుందంటే, వేరు ప్రియుని కంటే నీ ప్రియులను విశేషం ఏంటని ప్రజలు అడిగినప్పుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవరుడు, 10,000 మందిలో కూడా నేను అతన్ని పోల్చవచ్చును అని చెప్పి అద్భుత రీతిగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ రాత్రి కాలం నా ప్రియ దేవజనాంగమా, పరమగీతముల గురించి దైవజనుడా మీరు ఏం చెప్తారనంటే చాలా జాగ్రత్తగా వినండి. ప్రత్యక్ష గుడారంలో 3 ప్రత్యేకమైన స్థలాలు ఉంటాయి. చెప్తారా? ప్రత్యక్ష గుడారంలో 3 ప్రాముఖ్యమైన స్థలాలు ఉంటాయి. ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధ స్థలం. దేవాదేవుడు చెప్పాడు, నేను ఇచ్చినటువంటి కొలతలతోనే నన్ను ఆరాధించడం కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయి మోషే అని అంటే, ఈ ట్యాబర్నికల్ మీరు చూస్తున్న స్క్రీన్లో, ఈ ట్యాబర్నికల్ని ఏర్పాటు చేయమని ప్రభు మోషేకి ఆజ్ఞాపిస్తే యాజ్ ఇట్ ఈజ్గా ఆ మోషే ఈ ట్యాబర్నికల్ని అతను నిర్మిస్తుండేటువంటి వాడు. ముందు ఆవరణం ఉండేది, తర్వాత లోపల పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. 3 ప్రత్యేకమైనటువంటి భాగాలు, 3 ప్రత్యేకమైన స్థలాలు ఉంటుండే. ఇప్పుడు చూడండి, ఈ మూడింటిని మీరు అర్థం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో సామెతలు అనేటువంటివి ప్రోవెబ్స్ అనేటువంటివి ప్రత్యక్ష గుడారంలో ఆవరణానికి పోల్చబడింది. సామెతల గ్రంథం ఉంది కదా, సామెతల గ్రంథం ఆవరణానికి పోల్చబడింది. పరిశుద్ధ స్థలం, నెక్స్ట్ పరిశుద్ధ స్థలం ఉంటే పరిశుద్ధ స్థలము ప్రసంగితో పోల్చబడింది. ప్రసంగి గ్రంథం ఉంది కదండి, ఈ మూడింటిని కూడా సొలొమోనే రాశాడు. ప్రసంగి అది పరిశుద్ధ స్థలానికి పోల్చబడితే, ఇప్పుడు పరమగీతాలు దేంతో పోల్చబడింది అంటే అతి పరిశుద్ధ స్థలానికి పోల్చబడింది. అంటే దాని ఇంటెన్సిటీ, దాని గొప్పతనం గురించి చెప్తున్నానండి. పరమగీతములు దేంతో పోల్చబడింది? అతి పరిశుద్ధ స్థలానికి. ఇది అంత పరిశుద్ధంగా దీన్ని ఆలోచన చేయాలా, అంత పరిశుద్ధంగా ఈ గ్రంథాన్ని చదవాలి. ఆధ్యాత్మిక పరిపక్వత పెంచేటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే ఇది పరమగీతములు. పరమగీతములు చదువుతున్నప్పుడు ఈ యొక్క మానవ దృష్టితో కనుక చదివితే వేరే అభిప్రాయాలని కలగచ్చు. కానీ దైవిక మనసుతో చదివితే అనేకమైన ఆత్మీయ ఆ పాఠాలను నేర్చుకోగలుగుతావు, ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళగలుగుతావు. ఒక సందర్భంలో అంటే చాలా కాలం క్రితం ఒక దొంగ ప్రేమికుడు ఉత్తరాలు రాసేస్తున్నాడట ఎవరికి, ఒక అమ్మాయికి. ఏ ఉత్తరాలు? ప్రేమలేఖలు, లవ్ లెటర్లు రాసేస్తుంటే వాడు మంచి కవిత్వంతో రాస్తున్నాడట. రాసేటప్పటికీ అమ్మాయి అనుకుంటుంది, నా ప్రేమికుడు ఎంత
కవిత్వం, లేకపోతే ఎంత కవీశ్వరుడు, అద్భుతమైన పదాలన్నీ కూడా నా మీద రాస్తున్నాడని చెప్పి తెగ మంత్రముగ్ధురాలు అయిపోతుండేటువంటిదట. అతడు ఏం చేసేవాడంటే పరమగీతాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా కాపీ కొట్టేసి పేపర్ మీద లవ్ లెటర్లుగా రాసేస్తుండేటువంటి వాడు. నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైంది అనగానే అయ్యి బాబే మావోడు మామూలు కవీశ్వరుడు కాదు, ఎంత అద్భుతంగా రాస్తున్నాడు, ఈ ఓన్ క్రియేటివిటీ అనుకుందామే అనుకుని ఎట్టకేలకు ఒక రోజు ఆడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేద్దాం అనుకున్న టైంలో ఎవరో ఆమెకి వాస్తవానికి బైబిల్ తెలీదు, ఒక అన్యురాలు ఆమె, ఎవరో మందిరానికి నడిపించారట. రా క్రైస్ట్ టెంపుల్లో చక్కటి ఆరాధన జరుగుతుంది, రా దేవుని వాక్యం వినంటే ఫ్రెండ్స్తో పాటు వచ్చి కూర్చుంది. అదే రోజు దేవుని సేవకుడు తీద్దాం పరమగీతాలు అన్నాడట. పరమగీతాలు ఒక్కొక్క వచ్చును చదువుతూ ఉంటుంటే ఆమె అనుకుంటుంది, ఆ పాస్టర్ గారు ఎవరో నా ప్రేమికుడి యొక్క కవిత్వాన్ని కాపీ కొట్టేశాడు, ఈ బైబిల్ రాసినటువంటి వారు మా ప్రేమికుడి యొక్క కవిత్వాన్ని కాపీ కొట్టేశారు అనుకుంటుందట. ఎవరు కాపీ కొట్టేశారు? ఎవరు కాపీ కొట్టేశారమ్మా? బైబిల్ని వాడు కాపీ కొట్టేశాడు. ఆ కాసేపటికి అర్థమైంది, వీడు దొంగ ప్రేమికుడు, వీడన్నీ కూడా కవిత్వాలన్నీ సొంతం కాదు, ఇది బైబిల్ నుంచి తీసుకుని నా కవిత్వం రాశాడని చెప్పి నిజంగా చెడామాడా వాయించేసిందట. ఎందుకు ఈ మాట చెప్పానంటే చాలామంది రోజున లవ్ లెటర్లు రాయడానికి, ప్రేమ లేఖలు రాయడానికి, ఆ తర్వాత ప్రేమ కలాపాలు జరగడానికి దేవుని సినిమా ఉపయోగించుకుంటారండి. అంత మాత్రమే కాదు, ప్రేమ లేఖలు రాయడానికి బైబిల్ని ఉపయోగించుకుంటారు. ఆ తర్వాత కొన్ని పోలికలను ఏమండి వారికి అన్వయించుకుంటూ ఉంటారు. యాకోబు ప్రేమించలేదా అంటే నీ ప్రేమను సపోర్ట్ చేసుకోవడం కొరకు ఎవరిని తీసుకొస్తున్నావు నువ్వు? యాకోబుని తీసుకొస్తున్నావు. మరి యాకోబు చాలా ప్రయాసపడ్డాడు, ఆయన 14 సంవత్సరాలు ఊడిగం చేశాడు, మొత్తం తీరాల్సినటువంటి అంతా తీరిపోయింది అయ్యగారికి ప్రేమలో పడగానే. సంసోను ప్రేమించలేదా అని రకరకాలైనటువంటి రీజనింగ్లు నువ్వు తీస్తున్నావు. నువ్వు గుర్తుపెట్టుకో, దేవుని వాక్యాన్ని కానీ దేవుని సేవకుల్ని కానీ నీ యొక్క సొంత ప్రయోజనాల కొరకు, నీ ప్రేమల కొరకు, నీ యొక్క సొంత పాపాల కొరకు ఉపయోగించుకోవద్దు, అది నీకు మంచిది కాదు. దేవుని వాక్యాన్ని ప్రేమ లేఖలు రాయడానికి వాడతావు నువ్వు. దేవుని సన్నిధిని, దేవుని సేవకుల్ని నీ యొక్క పాపం చేయడం కొరకు మందిరాన్ని వాడుకుంటావా? ఆలోచన చేయండి. అది నీకు క్షేమం కాదని విషయాన్ని మీరు గమనించాలా. కొంతమంది దేవుని యొక్క సంఘాన్ని వ్యాపారం కోసం వాడుకుంటారు. మంచి కాంటాక్ట్లు దొరుకుతాయండి ఇక్కడ క్రైస్ట్ టెంపుల్లో, మంచి మంచి కాంటాక్ట్లు. అందుని బట్టి మేము కూడా సంఘానికి వస్తున్నాం అని చెప్పి కాంటాక్ట్ల కొరకు దేవుని మందిరానికి వస్తున్నావా? ఇక్కడికి వచ్చేది నువ్వు దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని వాక్య ప్రకారం జీవించడానికి, దేవుని వాక్యం చేత సరిచేయబడ్డానికి, ఆదరించబడ్డానికి, స్వస్థత విడుదల పొందుకోవడానికి. స్తోత్రం చెప్పండి. ఆ దొంగ ప్రేమికుడు ఏం చేశాడు అన్నాడు? పరమగీతాల్లో ఉన్నటువంటి ఆ మాటలన్నీ కాపీ కొట్టేసి రాసేస్తాడు అంటాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కాదు. కానీ చూడండి, ఇక్కడ ఒక మంచి మాట చదువుకున్నాం, నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకునుగాక. ఈ మాట విన్నప్పుడు కొద్ది అభ్యంతరకరంగా ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక శ్రేష్టమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆ నోటి ముద్దులు అంటే ముద్దు సన్నిహిత సంబంధానికి సాదృశ్యంగా ఉన్నది, క్రీస్తు ప్రేమను సూచించేటువంటిది. చూడండి, మన బిడ్డల మీద మనకు ప్రేమ కలిగినప్పుడు, ప్రేమ అధికమైపోతే ఏం చేస్తామండి? మన బిడ్డల్ని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంటాం. రాత్రి మా అబ్బాయి బర్త్డే జరిగింది. 12 గంటలకి కేక్ కటింగ్ చేసాం. ఎందుకంటే మేము పడుకునేది 2, 3 అవుతూ ఉంటుంది. అందులో మా పిల్లలకు కూడా 12 గంటలు అంటే వాళ్ళకి 9 గంటలతో సమానం అనమాట. లేచి ఉన్నాడని చెప్పి చిన్న కేక్ ఏదో ఇంట్లో ఉంటే కట్ చేయించాను. వాడి మీద ప్రేమ వచ్చిందండి. వాడి మీద ప్రేమ రాగానే దగ్గరికి తీసుకుని వాడి బొగ్గ మీద ఏం పెట్టుకున్నాను? నేను ముద్దు పెట్టుకున్నాను. పాస్టర్మ్మ గారు కూడా ముద్దు పెట్టుకున్నారు. మా విన్సీ కూడా తమ్ముడిని ప్రేమతో ముద్దు పెట్టుకుంది. అర్థమైందా? ఇప్పుడు ముద్దు పెట్టుకోవడం అంటే సన్నిహిత సంబంధానికి ప్రేమను సూచిస్తూ ఉంటుంది ముద్దు. ఆలోచన చేయండి, ఈ రోజున మన బిడ్డల మీద ప్రేమ కలిగినప్పుడు దగ్గర తీసుకుని ఏం పెట్టుకుంటాం? మనం ముద్దు పెట్టుకుంటాం. దేవుడు కూడా మనల్ని ముద్దు పెట్టుకునేటువంటి వాడు. స్తోత్రం చెప్పండి. అంత ప్రేమను మనపై కనుపరిచేటువంటి దేవుడు, మనల్ని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకునేటువంటి వాడు. అంత గొప్ప ప్రేమ యేసయ్యకు ఉంది అనే విషయాన్ని చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి.
క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.